దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఎలా నిర్ధారించుకోవాలి? బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెబితేనే దేవుడు మనతో మాట్లాడినట్టు. ఎందుకంటే దేవుడు మాట తప్పడుగా, బైబిల్లో ఒకలాగా బయట ఒకలా చెప్పడుగా. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంచెం ఈరోజు నా మాట కొంచెం కఠినంగా ఉంటాయి, ఖచ్చితంగా ఏం చేసినా పర్లేదు దేవుడు చెప్పమన్నది చెప్పాలి. మనం అందరం కూడా ప్రార్థనకు నూనెకి ప్రార్థన చేయమంటాం లేదా? చేస్తాం. అందరూ ప్రార్థన చేసుకుని నేను కూడా చేస్తాను, మేము అందరూ చేస్తాం. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. విషయం చెప్పే ముందు 2 వచనాలు చూసి చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. జాగ్రత్తగా అందరూ తీయాలి. దయచేసి అందరూ తీయండి, నిదానించి చదవండి. కంగారు ఏం లేదు. ఈరోజు నాకు మాట ఇచ్చారు 3 అయినా పర్లేదని. చదవమ్మా. అందరూ తీసారా? మళ్ళా చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. మీలో ఎవడైనను రోగి ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దలను అంటే సేవకులను పిలిపించుకుని జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఇక్కడే బాగా వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయుదురు. మళ్ళీ చదవమ్మా. అతనకు నూనె రాసి మళ్ళీ నేను చదువుతున్నాను. అతనుకు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయండి. 3 సార్లు చదివాను. ఏమన్నా స్ట్రైక్ అయిందా? ముఖ్యాంశాలు మరోసారి. నూనెకి ప్రార్థన చేశారా? నూనె రాసి ప్రార్థన చేశారా? కొంచెం మీకు అర్థమవుతున్నట్టుంది నా యాస ఏంటో ఈరోజు. తెలంగాణ యాస కాదు నా యాస. ఏ యాస? బైబిల్ యాస. ఏమంటున్నాడు ఆయన? నూనెకి ప్రార్థన చేయమన్నాడా? నూనె రాసిన తర్వాత ప్రార్థన చేయమన్నాడా? మరి మనం ఏం చేస్తున్నాం? ఇది బైబిల్లో ఉన్నదా లేనిదా? దేవుడు మాట్లాడుతుందా మాట్లాడలేదా? పోన్లే, మరి ఎక్కువ మనం మరి మార్కు సువార్తకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 73వ వచనం కూడా చూద్దాం. శిష్యులను పంపుతున్న సందర్భం. మీరు సర్వ సృష్టికి వెళ్ళి అనేక దెయ్యాలను పోగొట్టని చెప్తుంటే వాళ్ళని ఏం చేయమన్నాడు చూద్దాం. చూడండి 6:73. లేదా ఒక్కసారి ఆగండి, నేను తప్పు రాసుకుని ఉంటాను. మీరేం కంగారు పెట్టద్దు, నన్ను కంగారు పెట్టద్దు. మార్కు సువార్త 6 ఒక్కసారగా 6:13 క్షమించదు. అనేకము దయ్యములు ఎల్లగొట్టుచు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థపరచరి. నూనె రాచారా? నూనెకు ప్రార్థన చేశారా? ఇప్పుడు చెప్పండి, మనం చేసేది దేవుడు చెప్పిందా మనుషులు చెప్పిందా? నూనెకు ప్రార్థన అనేది దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఏం చెప్పాడు? దేనికి? నువ్వు నూనె రాసిన తర్వాత ప్రార్థన చేయి. అప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తుంది? ఆ నూనె ద్వారా నీకు స్వస్థత ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు ఏమైపోయింది సమాజంలో? చూడండి, నూనెకే వ్యాపారం లేదా? నేను నూనె రాసుకోవద్దని అంటలేదు. నా ఒకసారి ఆలోచన చూడండి. నూనె రాసుకోవద్దని నేను అంటలేదు. ప్రార్థన చేసిన తర్వాత నూనెలో మహిమ ఉందని మీరు అనుకోవద్దు. ప్రార్థనకే శక్తి ఉంది తప్ప నూనెకి శక్తి లేదు. నువ్వు రాసిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అప్పుడు ఆ నూనెకి ఏమొస్తుంది? దేవుడు శక్తి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం అలా కదే. ప్రార్థన చేసేయండి, చేస్తున్నాం మేము చేద్దాం. మీకు ఎందుకు మానసికంగా ధైర్యం కోసం. ఒకవేళ ఈ మాటలు కొంచెం మీకు ఇబ్బంది ఉన్నా మనకి యేసు అన్న గారు అందరికీ తెలుసా తెలీదా? ఒకసారి ఆయన మాటల్లో ఒక్కసారి ఈ నూనె గురించి ఒక్కసారి విందాం. ఒకసారి ప్లే. అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావమ్మ అంటే సీసాకి ప్రార్థన చేయించుకుని బాదామనే. సీసాకే ఎందుకు వచ్చావు మీడికంటే సీసాకి ప్రార్థన చేయి, నేను పోవాలా? ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సీసాకి ప్రార్థన చేయి, ఆమెకు కాదు, సీసాకి కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయయ్యా వెళ్ళాలా? వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామని. ఏది మన వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బరి నూనె ప్రార్థన.
కొప్పదని ప్రార్థన లేదు పెట్టారు. నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలని. నేను ఇప్పుడు రాలేను బాబు, అర్జెంట్కి వెళ్తున్నాను. నూనె ప్రార్థన చేసేమో నూనె సీసా ఇచ్చాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఇక తీసుకెళ్ళి రాసుకున్నట్టుంది, ఎప్పుడో బాగైంది, మొత్తం బాగైంది. ఇక ఈ సీసా తీసుకొని పోయి మేగ్గొట్టి నక్కింట తగిలిచ్చింది. పొద్దున్న లేచిన వెంటనే సీసాకి దండం పెట్టుకోవటం. భార్యాభర్తల మధ్యలో కీసులాట వచ్చిందనుకో, ఏమండి ఇక్కడ కాదు బయటికి బా, ఇక్కడ వద్దు, సీసా ఉంది ఇక్కడ బయటికి బా అని బయటికి పోయి కీసులాడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి. అది మాత్రం ఏం లేదు, సీసాని ఏం లేదు. ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే సీసా ఇటు పెట్టి కాళ్ళు, ఇటు పెట్టి కాళ్ళు, సీసా సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసాను దేవుడు చేసింది ఎవరు తెలుసా? యేసన్న. నేను చేసిన పొరపాటు, సీసాకు ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది. చూడండి విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయి. అసలు దర్శనం పోయింది, సీసా దర్శనం వచ్చింది, కొబ్బరి దర్శనం వచ్చింది. సీసా ప్రార్థన చేయించుకుని, అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా, ముక్కలో పోసుకోమన్నా. మరి ఏం చేయలేదు, ఏం చెప్పను, తలకాయ నొప్పిగా ఉంటుంది నాకు ఇది. సీసా ఎన్ని బొట్లు తాగాలయ్యా, అయ్యా నీ చేత నువ్వే పోయి నోట్లో చెవులో పోయయ్యా, ఇక నాకు ఇదే పని, ఏమన్నా వేరే పని లేదు నాకు. అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే, సీసా ప్రార్థన, పెన్నుకు ప్రార్థన చేయించుకొని పోని వచ్చాం. వీడు చదవడం, ఈ పిల్లగాని వీడు కానీ చదవడం. ఆ సంవత్సరం నాకు పరీక్షలు అసలు పెన్నుకు ప్రార్థన చేయాలి యేసన్న గారు. నేను ప్రార్థన చేసిన చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట. యేసన్న గారు ఉన్నాళ్ళు ప్రార్థన చేసేవాడు, వీడు సంవత్సరం చదవడం, పెన్ ప్రార్థన చేయించుకుంటాడు. అర్థం ఉందండి. ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్. దేవునికి స్తోత్రం కలుగాక. అర్థమైందా? వీళ్ళు ఇంత గొప్ప భక్తులు అయ్యారంటే మనకు అర్థం కావాలి. సంఘం అంటే గుర్తుపెట్టుకోండి, సంఘ కాపరికి బిడ్డ లాంటి వాళ్ళు. అలాంటి వారు బిడ్డ లాంటి వారు. బిడ్డకి మంచి ఆహారం పెట్టాలి. ఒక పక్కన బయటికి వెళ్తుంటే దొంగలు ఉన్నారు, చాక్లెట్లు ఇచ్చి తీసుకెళ్ళిపోతారు, జాగ్రత్త అని కూడా చెప్పాలా వద్దా? అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు సమాజంలో సాతాను విచ్చలవిడిగా పనిచేస్తుంది. ఆ మహానుభావుడు సమాధి కూడా లేకుండా ఉంది. ఆయన సమాధి కట్టొద్దండి. ఎందుకు కట్టొద్దాడో తెలుసా? ఆ సమాధిలో బూడిద తెచ్చుకుని తినేస్తారని. దేవదాస్ అయ్య గారు బూడిద తెచ్చుకుని ఇప్పుడు తినేవాళ్ళు లేరా? ఇది ఎక్కడుందన్న బైబిల్లో? ఎవరో పాస్టర్ డబ్బుల కోసం చెప్పాడు. ఆ పాస్టర్ దేవుడు చెప్పాడు అనుకోండి, దేవుడు చెప్పలేదు ఇవన్నీ. దేవుడు చెబితే బైబిల్లో చెప్పినట్టే ఉంటుంది తప్ప బైబిల్లోకి వేరుగా ఉండదు. ఇప్పుడు నూనెకి ప్రార్థన చేయమన్నాడా? రోగికి ప్రార్థన చేయమన్నాడా? రోగికి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ప్రార్థన చేస్తాం చేయనట్లేదు, కానీ ఆ ప్రార్థన ఎందుకు చేస్తాం తెలుసా? మీరు కొంచెం మానసికంగా ధైర్యంగా ఉంటారని చేస్తాం, మాకు తెలుసు. కొంచెం మీరు మానసికంగా ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే ఈ నూనె ఉంది కదా, ప్రార్థన నూనె ఉంది కదంటే దేవుడు మాతో ఉన్నాడని ఒక ధైర్యంగా ఉంటారని ప్రార్థన చేస్తుంది తప్ప యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా ప్రార్థనకి దేనికి ప్రార్థన చేయకూడదు? నూనెకు ప్రార్థన చేయకూడదు. రోగికి ప్రార్థన చేసి ఆ తర్వాత రోగికి నూనె రాసి ఆ తర్వాత ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మరి బైబిల్లో అలా చెప్పాడు. మరి బయట సేవకులు చెప్తున్నప్పుడు ఎవరు మాట్లాడి చెప్పాలి? ఇప్పుడు ప్రార్థన ప్రేయర్ బాటిల్స్ అమ్ముకుంటలేదు కొంతమంది. ఇప్పుడు చెప్పాడు పెన్ను, ఆడ సంవత్సరం అంతా రోడ్లు అంతా తిరిగేస్తాడు, సినిమాలకు వెళ్ళిపోతాడు, ఆ పెన్ను ఇచ్చేస్తే పాస్ అయిపోతాడా? అని ఒక్క విషయం ఆలోచించండి. దేవుడు అక్రమంగా ఏమైనా సపోర్ట్ చేస్తాడా? రోడ్లంటా తిరిగినాడు ఏమైనా పాస్ చేస్తాడా?
దేవుడు ఏమన్నాడండి బైబిల్లో? నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు తప్ప నువ్వు ఇంటికాడ కూర్చొని తెచ్చే పెట్టని చెప్పాడా? అంటే బైబిల్లో లేని బోధలు మీకు చెబుతుంటే ఇది దేవుడు మాట్లాడా లేకపోతే సేవకులు చెప్తున్నారు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఎందుకంటే అనేకమైన అబద్ధ బోధలు ఉన్నాయి, అనేకమైన అబద్ధ బోధలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. ఆ బోధలను ఆకర్షించుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నిజం చెప్పండి, ఒక మాట మనసు పెట్టుకుని నేను అందరిని అడుగుతున్నాను, దేవుడు బైబిల్లో ఎవరిని దీవిస్తానని చెప్పాడు? యథార్థంగా బ్రతికిన వారిని, నీతిమంతులుగా బ్రతికిన వారిని, ఆయన యందు భయభక్తులు గల వారిని దీవిస్తానని చెప్పాడు. బైబిల్లో చెప్పాడా లేదా? చెప్పాడు. అన్నంత స్తోత్రం చెల్లించండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు సమాజంలో ఎలాంటి బోధలు వచ్చినాయి అంటే, గౌరవపట్నం వెళ్ళి పైన ఉన్న ఎంటుకలు తీసేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఎక్కడికి వెళ్ళి మట్టు తెచ్చుకుని తింటే ఆశీర్వదిస్తాడా? అంటే ఈ బైబిల్లో లేవు, కానీ మీరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. గౌరవపట్నం అంటే నేను మోకాల మీద ఎక్కేస్తానంట. వింటాడా దేవుడు? దీవిస్తాడా దేవుడు నిన్ను? ఇది బైబిల్లో ఆయన ఏం చెప్తున్నాడు? నేను యథార్థమంతులను దీవిస్తాను, నీతిమంతులను దీవిస్తాను, ఆయన యందు భయభక్తులు గల వారిని దీవిస్తాను, నా మాటలకు లోబడే వారిని, విధేయత కలిగిన వారిని దేవుని ఏం చేస్తాను అంటున్నాడు. దేవుని డబ్బుతో కొనగలమా? పొగడ్తల్లో పడగొట్టగలమా? మనుషులు పడగొట్టచ్చుకొని దేవుని పడగొట్టగలమా? దేవుడికి 116 ఇచ్చేస్తారండి, నన్ను దీవించేస్తాడా? దేవునికి కానుకలు కావాలా? ఒకసారి సాక్ష్యాలు చెప్తారంట, కొంచెం ఘాటుగా ఉంటుంది ఈరోజు. దేవుడు నాకు ఈ కార్యం చేస్తే 116 ఇచ్చేస్తానండి. లేవా 116? దేవుడికి ఎవరు కావాలి? నీ మనసు కావాలి, నీ హృదయం కావాలి. ఇవి మీకు అర్థం కావట్లేదు. ఎక్కడో ప్రేయర్ పెన్నులు అమ్మేస్తున్నారంట, ఆయన పరిగెట్టేస్తున్నారు. ఎక్కడో ప్రేయర్ ఆయిల్ అమ్మేస్తున్నారు కదా, పరిగెట్టేస్తున్నారు. ఎక్కడో అన్నం పెడితే స్వస్థతలు వస్తాయి, అక్కడికి పరిగెట్టేస్తున్నారు. ఎక్కడన్నా ఉంది అన్నం పెడితే స్వస్థతలు వస్తాయని? ఆలోచించండి ఒకసారి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? బైబిల్లో యథార్థవంతులు దీవిస్తానని చెప్తున్నాడు. ఇదే యథార్థంగా బ్రతికితే దీవిస్తానని చెప్పిన పోదే కరెక్ట్. అంతేగాని 7 వారాలు వచ్చేస్తే నీకు దేవుడు దీవించేస్తాడు, దశం భాగాలు ఇచ్చేస్తే దేవుడు దీవించేస్తాడు, నువ్వేదో మట్టి తింటే దేవుడు దీవించేస్తాడు, అదంతా తప్పు. అది దేవుడు మాట్లాడింది కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం ఏమనుకోండి, ఎందుకంటే సంఘం అంటే నా బిడ్డ తప్పిపోతే చెప్పే బాధ్యత నాకు ఉంది. మీరు ఏమనుకున్నా నా బిడ్డని ఖచ్చితంగా తప్పిపోతే ఎలా గద్దిస్తానో, ఎలా చెబుతానో, అమ్మ బయటకు వెళ్తానో చాక్లెట్లు ఇచ్చి మత్తు మంది ఇచ్చి తీసుకుపోతారు, జాగ్రత్తగా ఉండు, ఎవరు పడితే వాడు వెళ్ళొద్దని ఎలాగని చెప్తానో, మీరు సరైన మార్గంలో ఉంటే పర్వాలేదు, కానీ మార్గం తప్పిపోతే చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఆలోచించేయండి. ఈరోజు సమాజంలో ఎంతో మంది ఇలాగే మోసం చేస్తున్నారు మనల్ని. దేవుడి నామం ఎందుకు అవమానకరంగా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల వల్లనే కదా. దేవుడు నీతో మాట్లాడంటే ఇందులో ఉన్నట్టుగా మనమే మాట్లాడతాడు, లేకుండా ఏం మాట్లాడు.